ఉత్తరాంధ్రలోని ఓ పల్లెటూరు, ప్రకృతి అందాలతో నిండిన పసందైన ఊరు. అక్కడే నివసించే అనన్య, గోధుమరంగు చర్మంతో, నీలికళ్లతో అందంగా ఉండేది. పట్టుదల, కలల కోసం జీవించడమే ఆమె లక్ష్యం. మరోవైపు, ఆది గ్రామంలోని చురుకైన యువకుడు. సరదా స్వభావం, అందరినీ ఆకట్టుకునే మాటలు, సంగీతంపై మక్కువ అతని ప్రత్యేకత. ఒక సాయంత్రం, పండగ సందర్భంగా అనన్య తన స్నేహితులతో చెరువు దగ్గర పండగ ఆడటానికి వస్తుంది. అక్కడ ఆది తన స్నేహితులతో గడిపి అనన్యను చూస్తాడు. ఆమెను చూసిన క్షణంలోనే అతనికి ఆమెపై ఆకర్షణ మొదలవుతుంది. ఆది, నువ్వు అనన్య కదా? నీ నవ్వు చూస్తే ఊరి పేరే గుర్తుండిపోతుంది. అనన్య, చిరునవ్వుతో, అందరూ ఇదే అంటారు, కొత్తగా ఏమైనా చెబుతావా? అది మొదటి మాట, మొదటి పరిచయం. ఆ రోజు వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహం వారి జీవితాలను మార్చే బంధంలోకి మారబోతుంది. రోజులు గడుస్తున్నాయి. అనన్య తన కలలను నెరవేర్చేందుకు పట్టణానికి వెళ్ళాలని భావిస్తుంది. ఆమెకు ఆది స్నేహం, మాటలు, ధైర్యం ఇస్తున్నాయి. కాని ఇద్దరూ తమ మనసులో ప్రేమను చెప్పుకోలేకపోతున్నారు. ఒకరోజు చెరువు వద్ద అనన్య తన కలలను పంచుకుంటుంది. అనన్య, నా కలల కోసం నేను పట్టణానికి వెళ్ళాలి. అక్కడే నాకు మంచి భవిష్యత్తు ఉంది. ఆది, నీ కలలు నెరవేరాలని ఆశిస్తున్నాను, కాని నువ్వు ఊరిని వదిలిపోతే ఇది ఒక వెలితిగా మారుతుంది. ఈ మాటలు ఇద్దరి మధ్య ప్రేమను బలపరుస్తాయి. కాని ఆది తన మనసులోని ప్రేమను వ్యక్తం చేయలేకపోతాడు. ఒక రోజు అనన్య తన ఊరిని సందర్శించడానికి తిరిగ వస్తుంది. పండగ జరుగుతున్న సమయంలో చెరువు వద్ద ఆది ఆమెను కలుస్తాడు. ఆది, అనన్య, నీ కలలు నెరవేరాయి కదా? ఇప్పుడు నేను నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అనన్య, అవును, నా కలలు నెరవేరాయి. కాని నువ్వు నా జీవితంలో ఎంత ముఖ్యమో నాకు మరింత స్పష్టమైంది. ఆది, నవ్వుతూ, నిజం చెప్పాలంటే నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణంగా ఉంది. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. అనన్య, ఆనందభాష్పాలతో, నాకు తెలుసు, ఆది. నేను కూడా నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ రోజు వారి ప్రేమ బంధం సంపూర్ణమవుతుంది. అనన్య తన ఉద్యోగంతోపాటు ఆదితో కలిసి ఊరి అభివృద్ధికి సహాయపడుతుంది. ఆది తన ఊరిని మరింత అందంగా మార్చే కృషి చేస్తాడు. వారి ప్రేమకథ ఓ సంతోషకరమైన జీవితానికి మార్గం చూపుతుంది. ఆది, మన కలలే మన జీవితం. కాని మన బంధమే మన ఆనందం. అనన్య, మనం కలసి ఉండగా జీవితానికి మరో అర్థం అవసరం లేదు. ఇది ఓ స్వచ్ఛమైన ప్రేమకథ, కలలకి ప్రేమకి ముడిపడి జీవితం ఎలా మార్చగలదో చెప్పే కథ.